ఈ 2024వ సంవత్సరంలో కూడా ఒక సిరీస్ని స్టార్ట్ చేయాలని మరి దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఒక ఆలోచన కలిగి సిద్ధపడ్డాను. మరి 2024వ సంవత్సరంలో ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథంలోని చెప్పండి ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం, ఈరోజు ఈ వారము నుంచి. కాబట్టి మీరందరూ కూడా వీటిని చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి. మరి ముగింపు అయిపోయినప్పుడు 7 పేర్లు అడుగుతాను. ఈ 7 పేర్లు కూడా మీరందరూ కూడా చెప్పగలగాలి. రైట్, చూద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వీటిని. ఈ 7 పేర్లు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వరుసగా మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ప్రకటన గ్రంథము అనేది యోహాను భక్తుడు రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రియ శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపములో బందీగా చెరసాలలో వేయబడినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నవాడై దేవుడు ఏదైతే చూపించాడో, ఏదైతే వ్రాయమన్నాడో, ఏదైతే చెప్పమన్నాడో వాటన్నిటినీ కూడా లేఖలు రాస్తూ పత్రికగా రాసి దాన్ని పొందుపరిచాడు. దాన్ని ప్రకటన గ్రంథము అని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథము యోహాను యొక్క చివరి దశలో, మరణించబోతున్న చివరి దశలో రాశాడు. సుమారుగా 100వ సంవత్సరంలో రాసి ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ యోహాను రాసిన ఈ పత్రికలో దేవుడు ప్రారంభంలో మొట్టమొదటిగా దేవుడు చెప్పిన విషయం ఏమిటంటే, యోహాను నీవు 7 సంఘాలకు 7 ఉత్తరాలను రాయాలి. ఎన్ని సంఘాలకు? 7 సంఘాలకు. ఆ రోజుల్లో సంఘాలు స్థాపించబడడం చాలా తక్కువ. ఒకవేళ ఉంటే సంఘాలు ఉంటే యూదులకు ప్రత్యేకంగా సమాజ మందిరాలు ఉండేవి. క్రైస్తవులకు సంఘాలు అప్పటి ఆ దశలోనే ప్రారంభించబడతా ఉన్నాయి. కాబట్టి తక్కువ సంఘాలు ఉన్నాయి. అయితే చాలా ఇంచుమించు కొన్ని గృహాల్లో ప్రారంభించిన సంఘాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి కేవలం ఈ 7 సంఘాలకు మాత్రమే దేవుడు ఉత్తరాన్ని రాయమని ప్రత్యేకంగా పేర్లతో సహా దేవుడు వాటిని గురించి రాసి పెట్టాడు, చెప్పాడు. అయితే ఈరోజు మనం మొట్టమొదటిగా ఎఫెసు సంఘాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా ఏ సంఘానికి రాయమని చెప్తున్నాడు అని అంటే ఎఫెసు సంఘం. చెప్పండి, ఏ సంఘం అండి? మీకు నోరు తిరగాలి, చెప్పాలి. ఏంటి సంఘం అది? ఎఫెసు సంఘం. ఈ ఎఫెసు సంఘము అని అంటే ఇది ఒక పేరు అని అనుకోమాకండి. ఎఫెసు పట్టణములో స్థాపించబడిన సంఘం ఎఫెసు సంఘము అని పిలువబడింది. ఇప్పుడు చీరాల్లో ఒక సంఘం ఉంది. ఏమంటున్నాం మనం? చీరాల సంఘం. బోయినవారిపాలెంలో ఒక సంఘం ఉంది. ఏమని పిలుస్తున్నాం? బోయినవారిపాలెం సంఘం. బాపట్ల ఒక సంఘం ఉంది, బాపట్ల సంఘం. అంటే అది చర్చి పేరు కాదు, కానీ ఊరును బట్టి దాన్ని మనము ఆ విధంగా సంబోధిస్తూ ఉన్నాం. సో ఎఫెసు సంఘము అనంటే ఎఫెసులో ఉన్న సంఘ బిడ్డలకు దేవుడు రాస్తున్న మాట. ఎఫెసు పట్టణంలో ఏర్పరచబడిన, రక్షించబడిన దేవుని ప్రజలు. ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు,
సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే విశ్వాసం. సంఘం అంటే ఎవరండి? విశ్వాసం. నేను సంఘము అని చెప్తున్నాను అని అంటే ఆ సంఘములో ఉన్న విశ్వాసులను గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ దేవుడు సంఘము అని చెప్తున్నాడంటే ఆ సంఘములో ఉన్న విశ్వాసులను గురించి, విశ్వాసుల్లో ఉన్న లక్షణాలను గురించి, ఆత్మీయతను గురించి, లేకపోతే వారు సరి చేసుకోవాల్సిన విషయాలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాని ఎఫెసు సంఘం అంటే సంఘాన్ని గోడలో లేకపోతే చర్చ్ బిల్డింగ్ కానే కాదు. ఈ ఎఫెసు పట్టణము రోమా సామ్రాజ్యము డెవలప్ చేసిన పట్టణం. రోమా సామ్రాజ్యము అప్పుడు పరిపాలన చేసేది, అనేక ఊరిని, అనేక పట్టణాలను స్వాధీనం చేసుకుని రోమా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్న టైంలో ఈ ఎఫెసు పట్టణాన్ని రోమ్ డెవలప్ చేసిందన్నమాట. అంటే మంచి మంచి కట్టడాలను కట్టి, మంచి మంచి మ్యూజియంలో, గుడిలో, లేకపోతే ఈ యొక్క కేంద్రాలు అంటే వాణిజ్యాలు, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా డెవలప్ చేసిన వ్యక్తులు ఎవరనంటే రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యానికి ఇది ఒక కేంద్ర పట్టణంగా మారిపోయింది. ఆసియా ఖండంలోనే ఇది చాలా బిజినెస్ జరిగే పట్టణంగా, ఒక ప్రాముఖ్యమైన పట్టణంగా, క్యాపిటల్ సిటీగా రోముకు మారిపోయింది. అయితే ఈ రోమ్లో కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఎఫెసులో కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రాముఖ్యతలు అంటే, ఈ ఎఫెసు పట్టణంలో పెద్ద ఓడరే ఉందన్నమాట. ఏముంది ఎఫెసు పట్టణంలో? పెద్ద ఓడరే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పెద్ద ఓడరే, చెన్నై ఒక పెద్ద ఓడరే, ముంబై ఒక పెద్ద ఓడరే. ఏ పట్టణానికైతే ఎక్కువ ఓడరేవ్ అంటే సీ ట్రాన్స్పోర్ట్ ఓడరేవ్ ఎక్కువ ఉంటుందో అక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది, లావాదేవీలు బాగా జరుగుతాయి, అక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రాల నుంచి సరుకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి బాగుంటుంది. కనుకనే వైజాగ్ డెవలప్ అయింది, కనుకనే చెన్నై డెవలప్ అయింది, కనుకనే ముంబై డెవలప్ అయింది. ఎందుకు అనంటే ఒక లగేజ్, ఒక క్యారియర్ గూడ్స్ని మనము ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకోవాలంటే ఆకాశంలో ట్రాన్స్పోర్ట్ చేసేదానికంటే రైలు మార్గం ఇతర దేశాలకు మధ్య ఉండదు. కాబట్టి దానికి ఉండే ఏకైక లావాదేవీ మార్గం ఏంటిదంటే అది సముద్ర ప్రయాణమే. సో సముద్ర ప్రయాణం, ఓడరేవు అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. ఈ ఎఫెసులో ఒక పెద్ద ఓడరేవు ఉన్నది, అంటే సముద్రం పక్కన ఉండే ప్రాంతం. అంత మాత్రమే కాదు, కానీ ఈ ఎఫెసులో ప్రపంచ వింతలో ఒక వింతగా పరిగణించబడిన అర్తిమి దేవత యొక్క గుడి అనేది ఒకటి ఉంది. ఏ దేవత చెప్పండి? అర్తిమి దేవి అనబడిన ఒక దేవత యొక్క గుడి ఉండేదన్నమాట. ఈ గుడి యొక్క కట్టడము ఆ రోజుల్లో ఒక ప్రపంచ వింతల్లో ఒక వింతగా దీన్ని పరిగణించేవారు. ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అనంటే, ఈ గుడి 100 స్తంభాల మీద కట్టబడింది. ఎన్ని స్తంభాల మీద? 100 స్తంభాలు. ఇప్పుడు మన చర్చి ఉందనుకోండి, ఎన్ని స్తంభాలు ఉంటాయి? 1 2 3 4 5 6 7 14 స్తంభాల మీద ఉన్నాయి. అర్తిమి దేవి యొక్క గుడి 100 స్తంభాలు అన్నమాట. వరుసగా పేర్చుకుంటా వెళ్తారు, వరుసగా ఒకటి తర్వాత ఒకటి కాలంలో ఏ విధంగా వరుసగా ఆ యొక్క గుడి యొక్క పిల్లర్స్ అనేవి, స్తంభాలు అనేవి ఉంటాయి. అదే దాని యొక్క ప్రత్యేకత. ఇంకా గోడలు కానీ ఇవేమి ఉండవు. అయితే చాలా రమ్యంగా, సుందరంగా కట్టబడిన ఈ యొక్క అర్తిమి దేవి యొక్క మందిరము ఆ రోజుల్లో 7 వింతలలో ఒకటిగా ఉండేదన్నమాట. అయితే భయంకరమైన విగ్రహారాధన, అలాగే భయంకరమైన వ్యభిచార పాపము కూడా జరిగేది. దేవదాసీలు అనబడిన వారు ఉండేవాళ్ళు.
ఈ దేవదాసి వ్యవస్థ వలన అనేకులు వచ్చేసి వ్యభిచార పాపములో వారు జీవిస్తూ ఉండేవారు. వ్యభిచారానికి కూడా కేంద్రముగా, పాపానికి కేంద్రముగా ఈ యొక్క పట్టణము ఉండేది. ఇది ఈ పట్టణాన్ని గురించి తెలుసుకోవడానికి కొన్ని విషయాలు అన్నమాట. అయితే మరి అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో భాగంగా ఎఫెసు ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతమందిని రక్షణలోనికి నడిపించాడు, కొంతమందిని దేవుని కొరకు సంపాదించాడు. అక్కడ ఒక సంఘము ప్రారంభించబడి ఈ విగ్రహారాధన నుంచి, ఈ వ్యభిచారం నుంచి, ఈ పాపము నుంచి రక్షించబడి అక్కడ ఒక సంఘము ఏర్పరచబడింది. అదే ఎఫెసీ సంఘం. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ సంఘము ఒక మంచి సంఘం అన్నమాట. ఈ సంఘంలోని కొన్ని లక్షణాలను దేవుడు, సుగుణాలను దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని వరుసగా ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు కూడా వాక్యాన్ని చూడండి. 1-2 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీ క్రియలు అంటే పాస్ చేయండి. నేను ఒక వరుసగా మీకు పాయింట్ వైజ్గా మీకు అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను. 1 క్రియలు కలిగిన సంఘము. ఒకటి చెప్పండి, క్రియలు కలిగిన సంఘం. నీ క్రియలు, క్రియలు కలిగిన సంఘం. క్రియలు అనంటే పనులు. ఏంటా పనులు, ఏంటా క్రియలు అనంటే వాక్య సంబంధమైన వాటిని కేవలం 4 గోడల మధ్యనే ఉంచిపెట్టుకోకుండా మరి ప్రేమ చూపిస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, ప్రయాసపడుతూ, సువార్త ప్రకటిస్తూ ఒక మంచి క్రియలు కలిగిన సంఘమే ఈ ఎఫెసీ సంఘము. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, సంఘం అంటే ఏదో 4 గోడల మధ్య ఏర్పరచబడడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ క్రియలు కలిగిన సంఘంగా ఉండాలి. మనం ఏ భక్తి అయితే నేర్చుకుంటున్నామో, ఏ ఆత్మీయతనైతే మనం నేర్చుకుంటున్నామో, ఏ వాక్యాన్ని అయితే మనం వింటున్నామో దాన్ని మన క్రియలలో మనం చూపించాలి. ప్రపంచానికి మనం చూపించాలి, సమాజానికి మనం చూపించాలి, బయట వారికి మనం చూపించాలి. అటువంటి క్రియలు లేకపోతే మనము 4 గోడల మధ్యే పరిమితమైపోయే వారిగా ఉంటాం. దేవుడు సంఘము ఆ విధంగా ఉండాలని కోరుకోవటం లేదు. క్రియలు కలిగిన విశ్వాస జీవితమే ఫలించేదిగా ఉంటుంది. క్రియలు లేకపోతే విశ్వాసము మృతమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సంఘము అనేది క్రియలు కలిగిన సంఘంగా మార్చబడాలి. నువ్వు నేర్చుకుంటున్న భక్తి ఈరోజు ఇక్కడ నేర్చుకుంటున్నావు, దాన్ని అనుసరించాలి. అబ్బాయ్, నీ అత్తను ప్రేమించు అని చెప్పాడనుకో, ప్రేమించాలి. అమ్మాయి, ఇదిగో సువార్త ప్రకటించాలి, ఇదిగో సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. ఇదిగో అనేకుల పాపంలో, శాపంలో ఉన్న వారికి దేవుని గురించి ప్రకటించు అంటే ఇలాగూ ప్రకటించే సంఘం. ఏ సంఘం? ఏ సంఘం అండి? ఎఫెసీ సంఘం. మొట్టమొదటి సుగుణం, మంచి లక్షణం సంఘానికి ఉండవలసిన, లేకపోతే ఎఫెసీ సంఘానికి ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటంటే క్రియలు కలిగిన సంఘము. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. ఒక్కొక్క దాన్ని వివరించాలంటే చాలా సమయం అవుతుంది. ముందుకు వెళ్తున్నాను. చూడండి, 1 క్రియలు కలిగిన సంఘం, 2ది కష్టపడే సంఘం. 2ది ఏంటిదండి? సంఘం కష్టపడతారు. సంఘం అంటే నేనేం చెప్పాను? సంఘం అంటే సంఘంలోని విశ్వాసం. ఈ సంఘంలోని విశ్వాసులు, ఎఫెసీలోని విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు అని అంటే, ఈ సంఘం ఏ విధంగా ఉందంటే కష్టపడే సంఘం. బాగా కష్టపడతారు. దేంట్లో కష్టపడతారండి? పరిచర్యలో కష్టపడతారు, దేవుని పనిలో కష్టపడతారు. ఇప్పుడు ఉదాహరణకి మందిరం కట్టాలనుకోండి, సంఘం అంతా ఏం చేస్తారు? సంఘం అంతా కష్టపడతారు. పరిచర్య మీటింగ్ పెట్టాలి, సంఘం అంతా ఏం చేస్తారు? కష్టపడతారు. లేదు ఫలానా కష్టపడే సంఘం కాదు, కానీ కష్టపడే సంఘం. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాసులు కష్టపడాలి, దేవుని కోసం ప్రయాసపడాలి అనే ఆలోచన ఉండట్లేదు. వచ్చామా, హాయిగా సంతోషంగా ఉన్నామా,
ఏ మాత్రం బట్టలు నలగకూడదు, ఏ మాత్రం కూడా చెమట రాకూడదు, ఏ మాత్రం కూడా ఒళ్ళు అలవకూడదు అనే విధానంలో విశ్వాసులు ఉంటున్నారు. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఎఫెస్ సంఘంలో ఉన్న మంచి సుగుణం ఏంటిదంటే కష్టపడే సంఘము. ఏమండి, సేవకుడు ఒక్కడే కష్టపడతాడా? లేకపోతే విశ్వాసులే కష్టపడతారంటే, లేకపోతే ఒకలో ఇద్దరు కష్టపడతారంటే కాదు. కానీ ఈ సంఘం అంతా కూడా కష్టపడే సంఘం. భోజనాలు ఏర్పాటు చేయాలి, కష్టపడతారు. మీటింగ్స్ పెట్టాలి, కష్టపడతారు. ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాలి, కష్టపడతారు. చర్చి పనులు చేయాలి, కష్టపడతారు. ఒక మంచి అలవాటు లేకపోతే లక్షణం, సుగుణం ఈ సంఘంలో మనం చూస్తూ ఉన్నాం, కష్టపడే సంఘం. మూడవది చూడండి, సహనము కలిగిన సంఘం. మూడవది ఏంటిదండి? సహనము కలిగిన సంఘం. సహనము అంటే దేంట్లో? ఏమండి, విశ్వాసులకి రకరకాలైన వ్యతిరేకతలు వస్తాయి. నువ్వు నమ్మకంగా భక్తి చేస్తున్నావు అని అంటే, దేవుని మందిరానికి వెళ్తున్నావు అంటే నీకు ఏ విధమైన ఇబ్బందులు, ఈ శ్రమలు, కష్టాలు, వ్యతిరేకతలు రాకుండా ఉండవు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా సహనము, ఒక ఓర్పు ఎవరికి? ఎఫెసు సంఘానికి. ఆ రోజుల్లో మరి ఈ అర్తిమీ దేవత యొక్క ఆ యొక్క దేవాలయములో వ్యభిచారములో ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ విధంగా ఆ పట్టణం ఉంటూ ఉంటే వీరు ఏంట్రా మందిరానికి వెళ్ళేది ఏంట్రా, ప్రార్థనకి వెళ్ళేది ఏంట్రా, అట్రా ఇట్రా అని చెప్పేసి ఎంత వ్యతిరేకతలు వచ్చినా ఈ సంఘము మాత్రం సహనముతో వాటిని భరిస్తూ దేవుని కొరకు నిలబడిందండి. శ్రమల్లో, వ్యతిరేకతలో, కష్టాలలో ఒక సంఘానికి ఖచ్చితంగా ఏం ఉండాలంటే సహనము ఉండాలి. ఏముండాలి చెప్పండి? సహనం ఉండాలి. తొందరపాటు ఉండకూడదు, వెనకబడిపోయే పరిస్థితులు ఉండకూడదు. ఓర్పు, సహనము కలిగి ఉంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం. ఈ సంఘానికి అటువంటి లక్షణము ఉన్నది. తర్వాత చూడండి, ఎన్నోది? నాలుగవదిగా దుష్టులను సహించలేని సంఘం. నాలుగవదిగా ఏంటిదండి? దుష్టులను సహించలేని సంఘం. దుష్టులను ద్వేషించడం కాదు, దుష్టులను సహించలేము. ఈ రెండిటికి తేడా ఉంది. ఎవరైనా దుష్ట ప్రవర్తన కలిగి, వ్యతిరేకత కలిగి వారు పాపంలో ఉంటే వాడికి వ్యతిరేకంగా ద్వేషించే విధానంలో కాకుండా సహించలేకపోవడం. ఇది మనకు బాగా అర్థం అవ్వాలంటే ఒక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు నీ దగ్గర నువ్వు సెంటర్లో ఉన్నావు, నీ పక్కన ఒక ఆయన సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడండి? సిగరెట్ తాగుతూ ఉన్నాడు. సిగరెట్ తాగుతూ ఉంటే పోనీలే, పాపం వాడికి బాగా ఆ వ్యసనం, లేకపోతే ఆ సిగరెట్, లేకపోతే దాన్ని పాపం పేలవకుండా ఉండలేడేమో, అది ఒక బాగా అలవాటు అయిపోయాడు. సిగరెట్ తాగితేంలే, పోతేంలే అని చెప్పేసి వాడు సిగరెట్ తాగుతూ గుప్పు అని ఊస్తూ ఆ పొగను ఊదుతూ ఉంటే, ఆ పొగ వాసన నీకు వస్తూ ఉంటే ఎంత కమ్మగా ఉందని చెప్పేసి పీల్చుకుంటారా? చెప్పండి. సిగరెట్ కాల్చి మనుషులను కూర్చుంటే తెలియట్లా, నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, పోడుపో. సరే, నువ్వు కాల్చకుండా ఉండలేకపోతున్నావు, అటు వెళ్ళి కాల్చుకో అని చెప్తారా లేదా? ఖచ్చితంగా చెప్తారు. ఇదే దుష్టులను సహించకపోవటం అంట. ద్వేషించడం కాదు, అది సహించకపోవడం. పక్కన ఉండే దాన్ని చేస్తూ ఉంటాం, అది సహించం. ప్రియమైన దేవుని ప్రజలు, అలాగూ మనం సహించకుండా ఉండాలి. సంఘము లేకపోతే విశ్వాసులు ఈ విధంగా దుష్టత్వమును కలిగిన వారిని మనం సహించకూడదు. ఆ విధంగా మనం కనుక సహిస్తూ ఓర్చుకుంటూ పోనీలే అంటే రాను నువ్వు కూడా దాంట్లో పడే అవకాశం ఉంటుంది. లేకపోతే రాను అది నీకు ప్రమాదకరంగా మారే అవకాశం వస్తుంది.
ఆ సిగరెట్ తాగేవాడి యొక్క ఊపిరితిత్తులు పాడయ్యేదానికంటే ఈ పొగ పీల్చుకునే వాడికే ఎక్కువ పాడైపోయే అవకాశాలు ఉంటాయంట. సో ఈ రోజుల్లో కూడా సంఘములో ఒకవేళ దుష్టత్వము, ఒకవేళ పాపము, ఒకవేళ అతిక్రమము, ఒకవేళ ప్రియమైన దేవుని ప్రజలారా దేవునికి అసహ్యమైన పనులు చేస్తూ అవి గనక ప్రోత్సహించబడుతూ ఉంటే దేవుడు ఆ సంఘాన్ని ఏమాత్రం కూడా ఇష్టపడ దుష్టత్వమును, దుష్ట క్రియలను మనం ఏం చేయాలంటే సహించకూడదు. వాటిని మనం కట్టడి చేయాలి. వాటిని ఏ మాత్రం కూడా లోపలికి రావడానికి వీలు లేదు. అక్కడ చెప్పాను కదా, దేవదాసి వ్యవస్థ ఉండేవారు. ఒకవేళ సంఘంలో కూడా అలాంటి క్రియలు గనక చేయడానికి వారు గనక అవకాశం వస్తుంటే ఈ సంఘం ఏం చేసేదంటే, ఈ విశ్వాసులు ఏం చేసేవారంటే ఖండించేవారు. నీకు ఏమైనా కావాలంటే అటు వెళ్ళిపోయి చేసుకో, మీ దేవాలయం ఉందో కదా అటు ఇక్కడికి కుదరదు, సహించదు. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, దుష్ట పనులను, దుష్టత్వాన్ని సహించకుండా సంఘంలో గనక మనం ఉంచితే సంఘము పాడైపోయే అవకాశం ఉంటుంది, సంఘము చెడిపోయే అవకాశం ఉంటుంది, విశ్వాసులు చెడిపోయే అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఖచ్చితంగా బాధపడే పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. కాబట్టి ఈ సంఘంలో ఉన్న 4వ మంచి లక్షణం ఏంటిదంటే దుష్టులను సహించలేని సంఘం. ఆ తర్వాత చూడండి, అపోస్తులు కాకయు తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించే సంఘము. 5వది, అపోస్తులు కాకుండా అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించే సంఘం. కొంతమంది ప్రియమైన దేవుని ప్రజల సంఘంలో ఎఫెసీ సంఘంలోనికి, అమ్మా మేము కూడా అపోస్తులమే, మేము కూడా దేవుని యొక్క శిష్యులమే, మేము కూడా పరిచర్యకు పిలువబడిన వారమే, మేము కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం అని చెప్పేసి అపోస్తులు కాకపోయినా అపోస్తులు అని చెప్పేసి ఈ సంఘానికి వచ్చేవారట. ఈ సంఘానికి వస్తే ఏంటి, ఇతని బోధ ఎందుకు తేడాగా ఉంది, అపోస్తుల బోధలాగా లేదే ఇది, దేవుడు బిడ్డలు ఇదిగో శిష్యులు చెప్పినట్లుగా ఈ వ్యక్తి చెప్పట్లేదే, ఇతడు అపోస్తులలాగా ప్రవర్తించట్లేదు, ఇతని ప్రార్థనా జీవితము, ఇతని భక్తి జీవితం ఇదేది కూడా అపోస్తులలాగా లేదే అని చెప్పేసి వీరేం చేస్తూ ఉన్నారంటే ఈ సంఘము అంటే ఈ సంఘంలోని విశ్వాసులు పరీక్షిస్తూ ఉన్నారు. ఎవరిని పరీక్షిస్తున్నారండి? అపోస్తులు కాని వారిని పరీక్షిస్తారు. ఇది చాలా అవసరం ఈ రోజుల్లో కూడా. ప్రియమైన దేవుని ప్రజలారా, సంఘములో అపోస్తులు కాకుండా అంటే దేవుని పరిచర్య కొరకు సమర్పణ కలిగి దేవుని కొరకు ఒక నమ్మకమైన సేవ చేసే విధానం లేని వారు సేవకులుగా ఒకవేళ సంఘంలోనికి ప్రవేశించవచ్చు, ఒకవేళ నీ ఇంటిలోనికి ప్రవేశించవచ్చు. వారిని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పరీక్షించాలి. గనురాలైన షునేమిరాలు తన భర్తతో చెప్తుంది కదా, ఇదిగో అయ్యా మన దగ్గరకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగదను. భక్తి కలిగిన దైవజనుడా కాదా, ఇదిగో అపోస్తులులా కాదా అనేది, నిజమైన సేవకుడా కాదా, లేకపోతే ఇదిగో వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునేవాడా, లేకపోతే కల్పనా కథలో, లేకపోతే తమ యొక్క సిద్ధాంతాలను రుద్దేవారా, ఇదంతటిని కూడా విశ్వాసులు సంఘము ఖచ్చితంగా పరీక్షించాలి. లేకపోతే ఏమవుతుంది, లేకపోతే మనము భక్తిహీనులుగా మారిపోయి దేవునికి వ్యతిరేకంగా నడుచుకుని మనము కూడా సర్దుమడుగుపోయే వారిగా అయిపోతాం. తోడేలు వేషంలో గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు వచ్చేసి
ఇదిగో విశ్వాసులను, సంఘాలను పట్టుకుని వెళ్ళిపోయేవారు లేకపోలేదు. ఆ మధ్య కాలంలో ఒక దైవజనుడు చెప్తూ బాధపడుతూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, వాళ్ళ సంఘానికి వాక్యం చెప్పడానికి కానీ సేవకుడిని పిలిస్తే సంఘానికి వాక్యం చెప్పడానికి వచ్చి ఆ సంఘంలో ఒక నమ్మకమైన యవనస్తుడిని ఆ సేవకుడు మాది మాటలు చెప్పేసి పట్టుకుని వెళ్ళిపోయాడట. ఏదో వాక్యం చెప్పేసి బలపరిచి ఇదిగో సంఘాన్ని ఉజ్జీవపరుస్తాడంటే, ఉన్న సంఘంలోని విశ్వాసిని, ఒక నమ్మకమైన సేవకుడి దగ్గర పరిచయం చేసే యవనస్తుణ్ణి ఏదో మాయ మాటలు చెప్పేసేసి ఆ యొక్క యవనస్తుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడట. అలాంటి వారిని పరీక్షించి ఇదిగో దొంగిలించుకుని వెళ్ళేవారు, ఇదిగో మాయ మాటలు చెప్పి ఇదిగో మోసం చేసే వారిని ఖచ్చితంగా సంఘం ఏం చేయాలంటే పరీక్షించాలి. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, అబద్ధికులను కనుగొనే సంఘము. వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. అబద్ధికులను కనుగొనే సంఘం. ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాం మనం? మత్తయి గారు ఏ సంఘం గురించి? ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఒకటి క్రియలు కలిగిన సంఘం, కష్టపడే సంఘం, సహనం కలిగిన సంఘం, దుష్టులను సహించలేని సంఘం, అపోస్తులు కాక అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించే సంఘం. ఆ తర్వాత అబద్ధికులను కనుగొనే సంఘం. ఈ రోజుల్లో కూడా ప్రియమైన దేవుని ప్రజలారా, సేవకులు అబద్ధాలను చెప్పేవారు లేక, సేవకుడు అబద్ధాలు చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, వాస్తవం చెప్తున్నాడా? ఇది ఎవరు కనుక్కోవాలి? ఎవరు కనుక్కోవాలండి? సంఘం కనుక్కోవాలి. అబద్ధికులను కనుగొనాలి. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. అబద్ధాలు చెప్తున్నాడంటే ఖచ్చితంగా దేవుని సంబంధి కాదు. ఇదిగో మాకు ఆ పరిచర్య ఉంది, మాకు ఈ పరిచర్య ఉంది, మాకు ఇదిగో అనాథ ఆశ్రయం ఉంది, ఈ అనాథ ఆశ్రయం ఉంది, మాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, మాకు అన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని వేల మంది వస్తారు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంతమందిని రక్షించాం, అంతమందిని చెప్పాము. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలు ప్రియమైన దేవుని ప్రజలారా ఈరోజు సంఘములో ఉంటున్నాయి. అబద్ధాలను కనుగొనాలి, అబద్ధాలను పరీక్షించాలి. లేకపోతే ఖచ్చితంగా మనం ఏమైపోతాం? మోసపోయి దేవునికి వ్యతిరేకంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇదిగో అండి పాస్టర్ గారు అది చేస్తాడు, ఇది చేస్తాడు, అది అది ఇది అని చెప్పాడండి, అడికెళ్ళి చూస్తే ఏం లేదండి, మేము చాలా మోసపోయామండి. ఇదిగో ప్రార్థన అన్నాడండి, ఇదిగో ఆన్లైన్ ప్రేయర్ అన్నాడండి, అదండి ఇది అన్నాడండి, అడికెళ్తే ఆన్లైన్ ప్రేయర్ లేదు, ఏం లేదు. ఇది అంతా మోసం. ఇగో అండి డబ్బులు తీసుకున్నాడు, దానికి అన్నాడండి, దీనికి అన్నాడండి, దానికి దీనికి అసలు అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు, అంతా మోసం. ప్రియమైన దేవుని ప్రజలారా, సంఘము ఖచ్చితంగా అబద్ధాలను ఏం చేయాలి? కనుక్కోవాలి. అబద్ధాలను కనుక్కోవాలి. లేకపోతే ఖచ్చితంగా సంఘము మోసపోయి భక్తిహీనతలోనికి వెళ్ళే అవకాశము ఉంటుంది. ఈరోజు ఇంకా ఈజీ అయిపోయింది, చక్కగా ఫోన్ ఉంది, యూట్యూబ్, ఆన్లైన్లో ఇవన్నీ కూడా చక్కగా చూడొచ్చు, పరిచర్య గురించి చూడొచ్చు. నిజం చెప్తున్నారా, వాస్తవం చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా, మోసం చేస్తున్నారా? ఆ మధ్య కాలంలో ఒక దైవజనుడు, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, చర్చి కట్టిస్తాం అని చెప్పేసి ఒక సేవకుల కూడికి నేను వెళ్తే, ఒక సేవకుల కూడికిలో వాళ్ళు వచ్చి అది చేస్తాం, ఇది చేస్తాం, మీరు మందిరం కట్టుకోవడానికి మేము సహాయం చేస్తాం, డొనేషన్స్ ఇస్తాం అని చెప్పేసి ఎవరో వచ్చి చెప్పారు. చెప్తే ఓహో మనం కూడా చర్చి కట్టుకుంటున్నాం కదా, ఏం చేస్తున్నాం అండి, మనం కూడా చర్చి కట్టుకుంటున్నాం, పాపం ఏదో ఒక విధంగా సహాయం దొరికిద్దిలే అని చెప్పేసి నేను కూడా ఆశపడ్డాను. తీరా చూస్తే ఆ యొక్క సహోదరుడికి సరైన పరిచర్య లేదు, సరైన
విధానం లేదు, ఒక సంస్థ కానీ ఏది కూడా లేని పరిస్థితి. ఏంటంటే ఆ ఇక చర్చి కట్టుకునే వారి ఫోటోలను తీసుకుని ఇతడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మేము చర్చి కట్టుకుంటున్నాం, మా సంస్థ తరపున చర్చి కడుతున్నాం, ఇదిగో మాకు సహాయం చేయని చెప్పేసి ఇతడు వేరే వాళ్ళని అడిగి ఆ విధంగా డొనేషన్స్ తీసుకోవాలని. సో ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ విధమైన అబద్ధాలు, ఈ విధమైన మోసాలు, ఈ విధమైన వాటిని జరుగుతూ ఉంటాయి, సంఘంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో, ఏ రోజుల్లో, పరిచర్యలో ప్రారంభించిన తొలి రోజుల్లోనే ఇటువంటి పరిస్థితులు నెలకొల్పితే ఈరోజు మరింతగా నెలకొల్పుతున్నాయి అనడానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే అబద్ధాలను కనుగోవాలి. ఏం చేయాలా? అబద్ధాలను కనుగొనాలి. సో ఈ సంఘంలోని లక్షణాలు, సుగుణాలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి. దేవుని నామము నిమిత్తము భారము భరించే సంఘము. ఎన్నోదమ్మా? ఎన్నోది? 7వది. దేవుని నామము నిమిత్తము భారము భరించే సంఘం. అంటే ఇప్పుడు భారం అంటే ఏముండిద్దండి? భారం అంటే పరిచర్య భారం ఉండిద్ది. ఇప్పుడు ఉదాహరణకి, అమ్మా ఇదిగో మీటింగ్స్ పెట్టాలి. మీటింగ్స్ పెట్టాలంటే ఏముంటుంది? ఖర్చు ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఆ భారాన్ని భరించే సంఘం. ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేయాలి, ఇదిగో దేవుని నామము నిమిత్తము ఆ భారాన్ని భరించే సంఘము. ఏ సంఘము? ఎఫెసీ. ఒరే, ఒకప్పుడు మా యొక్క ఆలయానికో గుడికో మేము ఎంత చేసాం, అది చేసాం, ఇది చేసాం, వాళ్ళకి అంత చేస్తే మా దేవుని నామం నిమిత్తం మేము భరించలేమా, మేము దీనికోసం సహించలేమా అని చెప్పేసి, ప్రియమైన దేవుని ప్రజల, అది ఏ భారమైనా కావచ్చు. ఇతరు భోజనాలు పెట్టే, వచ్చే వారికి భోజనాలు పెట్టే భారం కావచ్చు, లేకపోతే మందిరం కట్టే భారం కావచ్చు, మీటింగ్స్ పెట్టే భారం కావచ్చు, లేకపోతే సువార్త పత్రికలు పంచే భారం కావచ్చు, ఇదిగో పాటలు తయారు చేసే భారం కావచ్చు. అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్తా ఉన్నా. ఇలాగూ ఏ భారమైనా దేవుని నామము నిమిత్తము ఈ సంఘం ఏం చేసిందంట? ఏం చేసింది చెప్పండి? భరించి దేవుని కోసం చేస్తాను. ఏందండి పాస్టర్ గారు పొద్దాకలా ఆ ఖర్చు అంటాడు, ఈ ఖర్చు అంటాడు, లేకపోతే అదే ఆ మీటింగ్ అంటాడు, ఈ మీటింగ్ అంటాడు, అది చేయాలంటాడు, ఇది చేయాలంటాడు, ఎక్కడి నుంచి వస్తాయండి అని వ్యతిరేకంగా మారిపోయి తిరుగుబాటు చేసేవారు కాదు, కానీ భరించేవారు, సహించేవారు. అటువంటి సంఘము ఏ సంఘము? ఎఫెసీ సంఘం. ఆ తర్వాత అంటున్నాడు కదా, అలసిపోని సంఘము. ఆ తర్వాత ఏంటిదండి? అలసిపోని సంఘం. భారం భరిస్తూ అలసిపోదు. ఇప్పుడు ఒక నెలలో, ఒక వారంలో ఒక కూడికి పెట్టాం, అమ్మా రెండో వారం కూడా ఇంకో కూడికి పెడదాం, ఇంకో పలానా చోట ఇంకో కార్యక్రమం పెడదాం, ఇగో ఆ విధంగా భోజనాలు పెడదాం, ఆ విధంగా ప్రయాసపడదాం, అమ్మ అది చేద్దాం, ఇది చేద్దాం, అలాగూ ఇలాగూ. అయ్యా పోయిన వారం ఆన్లైన్ ప్రేయర్ పెట్టావు, పోయిన వారం బల్లారాధన అయిపోయింది, మేమేమో చేయలేకపోయాం, ఏమండి మేమేమో కష్టపడలేకపోయాం, మళ్ళీ ఈ నెల ఇంకోట, మళ్ళీ వారం ఇంకోట, మా వల్ల కానే కాదు అని అంటున్నారా? అలసిపోదు. ఏ కార్యక్రమైనా, ఏ పరిచర్య అయినా, ఏదైనా ఎంతైనా భారమైనప్పటికీ అలసిపోకుండా ప్రయాసపడి దేవుని పరిచర్యలో ముందుకు సాగే సంఘమే ఈ ఎఫెసీ సంఘం. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. చాలా మంచి లక్షణాలు కలిగిన సంఘం. చివరిగా మరొక లక్షణాన్ని గురించి చూడండి, 6వ వచనాన్ని చదువుకున్నట్లయితే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితీయుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలాయితులు, చివరిగా
మరొక మంచి సుగుణం ఏమిటనంటే ఈ సంఘంలో నికోలాయితులను నీవు ద్వేషించుచున్నావు. నికోలాయితీలు అనంటే ఎవరు అనంటే సంఘం మీద పెత్తనం చేసేవారు, సంఘాన్ని పాడు చేసేవారు. విశ్వాసుల పైన పెత్తనం చేస్తూ సంఘాన్ని చెడగొట్టి లోక సంబంధమైన బోధనలు చేసేవారు నికోలాయితులు అని బిరుదిచ్చేశారు. వారిని ఏమన్నారు? నికోలాయితు. వాళ్ళేమో రక్షించబడరు, వారేం మారు మనసు పొందరు, వారేం బాప్తీసం పొందరు, కానీ మాత్రం మేము పెత్తనం చేయాలా, మేము చెప్పింది వినాలా, పాస్టర్ గారు మేము చెప్పింది వినాలా. పైపెచ్చి ఇంకా లోక సంబంధమైన వాటన్నిటిని కూడా చెప్తారు. లోక సంబంధమైన వాటన్నిటిని చెప్తూ ఆ విధమైన చర్యలు సంఘంలో ప్రారంభించాలని ప్రయత్నం చేసే వారిని నికోలాయితీలు అని అన్నాడు దేవుడు. సో ఈ సంఘము అలాంటి వారిని కూడా ద్వేషిస్తుంది. అబ్బాయి దూరంగా ఉండండి, అబ్బాయి మా సంఘంలో రక్షించబడిన వారు లేకపోతే దేవుని వాక్యానుసారంగా నడిచే వారికే ప్రాధాన్యత ఇస్తాం, మీకు లేదు, అవకాశం లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ నికోలాయితులను ద్వేషించే సంఘం. దేవుడు కూడా వారిని ఏం చేస్తా ఉన్నాడట? ద్వేషిస్తూ. కాబట్టి ఒక మంచి సుగుణాలు ఈ సంఘంలో ఉన్నాయి. చెప్పండి, మీరు చక్కగా వాక్యం చూడండి, వాక్యంలో ఉన్నది వరుసగా మీరు చూస్తూ చెప్పండి. ఒకటి, క్రియలు కలిగిన సంఘం. రెండవది, కష్టపడే సంఘం. మూడవది, సహనం కలిగిన సంఘం. నాలుగవది, దుష్టులను సహించలేని సంఘం. ఆ తర్వాత ఐదవది, అపోస్తులు కాక అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించే సంఘం, అబద్ధాలను కనుగొనే సంఘం. ఆ తర్వాత దేవుని నామము నిమిత్తము భారము భరించే సంఘం, అలసిపోని సంఘం, నికోలాయితి క్రియలను ద్వేషించే సంఘం. ఎంత మంచి సుగుణాలు, ఎంత మంచి లక్షణాలు కలిగిన ఈ సంఘం, ఈ ఎఫెసీ సంఘం రాను రాను ఏమైపోయిందంటే బలహీనం అయిపోయింది. ఏమండి, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా, రాను రాను ఏమైపోయిందంటే ఇక ఈ సంఘంలో ఆత్మీయత తగ్గిపోయింది, భక్తి తగ్గిపోయింది. దేవుడు ఒక తప్పును ఈ సంఘం మీద మోపుతున్నాడు. ఏంటా తప్పు? చూడండి, 4వ వచనం. అయినను 3వ వచనం, 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇంత మంచి సంఘము, ఇంత ఆత్మీయత కలిగిన సంఘము, కష్టపడే ప్రయాసపడే సహనం కలిగిన సంఘం, ఇన్ని సుగుణాలు కలిగిన సంఘము, దేవుడు ఒక తప్పును కనిపెట్టాడు. ఏంటా తప్పు తెలుసా? మొదట ఉండిన ప్రేమ నీవు వదిలిపోయావు. మొదట ఎంత ప్రేమ అయితే ఉందో ఇప్పుడట ఈ సంఘము దేవుని మీద ఉండవలసిన ప్రేమను కోల్పోయింది. పెళ్ళైన కొత్తలో మొదట ప్రేమ ఎంత బాగుండిద్ది అంటారు. ఏమండి, చెప్తా ఉంటారు కదా, భార్య కాకినాడ కాజా కావాలంటే పనిమాల ఏం చేస్తాడు? కాకినాడ ట్రైన్ బుక్ చేసుకుని కాకినాడ వెళ్ళి కాకినాడ కాజా తీసుకొస్తాడట. ఆ తర్వాత మైసూర్ పాక్ కావాలంటే టికెట్స్, ట్రైన్ ఖాళీ ఉందా, నేను మైసూర్ వెళ్ళాలి అర్జెంట్గా. ఏమండి ఎందుకు మైసూరు అంటే, నీకు మైసూర్ పాక్ కావాలన్నావు కదా, వెళ్ళి నేను మైసూర్ పాకు, అదేంటండి ఇక్కడ దొరికితేగా మైసూర్ పాక్ అంటే, ఎక్కడ దొరికేగా అంటే అడిగే బాగుంటాయి. అంత ప్రేమ ఉండిద్దంట. రాను రాను ఏంది కూర, ఏంది వంట, ఎవడైనా తింటాడా? ఇక ప్రేమ ఉండదు, ఇక ఆప్యాయత ఉండదు. ఎవడైనా నిన్ను చేసుకుంటాడా? నా ముఖానికి నేను వాడితే నిన్ను చేసుకున్నాను కానీ అంటారా లేదా? అంటే మొదట్లో ఉన్న ప్రేమ రాను రాను ఏమైపోయింది? తగ్గిపోయింది. ఈ సంఘం కూడా మొదట్లో దేవుణ్ణి చాలా ప్రేమించేది.
మొదట్లో చాలా బాగా కష్టపడేది, మొదట్లో చాలా బాగా ప్రయాసపడేది, మొదట్లో అలిసిపోకుండా ఎంతగానో దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని కొరకు ప్రయాసపడే ఈ సంఘం రాను రాను దేవుని పైన ఉండవలసిన ప్రేమ తగ్గిపోయింది. ఒక వ్యక్తి జీవితంలో లేకపోతే ఒక సంఘములో దేవుని పైన ఉండవలసిన ప్రేమ ఎందుకు తగ్గిపోయిద్దో తెలుసా? ఎందుకు తగ్గిపోయిద్ది? వాక్యంలో ఆధారాలు ఉన్నాయి, చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై యుందురు. ఒక వ్యక్తి జీవితంలో లేకపోతే ఒక సంఘములో దేవుని ప్రేమించిన ఆ మొదటి ప్రేమ ఎందుకు కోల్పోతారంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారండి? చెప్పాలి, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? సుఖాన్ని. ఏమండి అంతసేపు 3 గంటలు ఎవరు కూర్చుంటారు? చివరిలో ఆఖరిలో ఒక 5 నిమిషాలు అప్పుడు వెళ్ళి, ఆ 10 నిమిషాలు అర్ధగంట అప్పుడు వెళ్ళి కనబడి ప్రార్థనలో కానుకేసేసి ఆమేన్ వచ్చేద్దాం. చర్చిలోనేమో 1 గంట కూర్చోడానికి ఏమో ఇష్టం ఉండదు, ఇంటికాడ మాత్రం హాయిగా పనుకోవడానికి, హాయిగా ముచ్చట్లు చెప్పుకోవడానికి, టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడదు. తినడానికి అంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ఆల్నైట్ ప్రేస్ ఎవడు కూర్చుంటాడండి ఈ రోజుల్లో? ఆల్నైట్ ప్రేస్ నిద్రలు మానేసి ఎంత హాయిగా గొరకబెట్టేసి హాయిగా నిద్రపోవద్దు. ఉదయాన్నే లేచి మేము పనులకు వెళ్ళాలి, ఉదయాన్నే లేచి మేము డ్యూటీలకు వెళ్ళాలి, ఆటికి వెళ్ళాలి, ఈటికి వెళ్ళాలి, మాకు ఏడ కుదిరితే ఆల్నైట్ అవల్లగానే కాదు. సుఖాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఒక తప్పు నీ మీద మోపాల్సి వస్తుంది. ఏంటా తప్పు అని అంటే, ఇదిగో మొదట నీకుండిన ప్రేమ లేదు. మొదట కష్టపడే వ్యక్తివి, బాగా భారాన్ని కలిగిన వ్యక్తివి, ఇగో కష్టపడి ఇదిగో మీటింగ్లని కూడికలని అయ్యి కష్టపడే ప్రయాసపడే వ్యక్తివి. రాను రాను ఇక సుఖం హాయిగా నిద్రపోదా, ఏదో ఆదివారాల ప్రార్థన. అది దేవుడు మెచ్చట్లేదు, దేవుడు ఇష్టపడట్లేదు. ప్రియ సంఘమా, ఈ కడబరి దినాల్లో ఇదిగో ఆ రోజుల్లో ఎఫెసీ సంఘానికి చెప్పాడు కదా, ఈ రోజు మాకు కాదులే అని అనుకుంటే కాదు. మొదట నీకుండిన ప్రేమ, మొదట నీకుండిన ఆసక్తి మనం గనక కోల్పోతే ఖచ్చితంగా దేవుడు మన మీద తప్పును మోపుతున్నాడు. కాబట్టి సుఖాన్ని ఎక్కువగా ప్రేమించుమా, సుఖభోగాలను ఎక్కువగా ప్రేమించక, మొదట ఏ ఆసక్తి కలిగి, మొదట ఏ మోకాళ్ళ జీవితం కలిగి, మొదట ఏ ప్రాధాన్యత కలిగి, మొదట ఏ విధంగా దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తిగా ఉండేవారేమో అట్టి జీవితాన్ని కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ తర్వాత రెండవదిగా చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఎందుకని మొదట ఉండిన ప్రేమ కోల్పోతామో తెలుసా? చూడండి, ఏ సేవకును ఇద్దరికి సేవింపలేడు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం గనక సిరిని ప్రేమిస్తే, సిరి అంటే ఎవరు అమ్మాయి అనుకున్నారేమో, సిరి అంటే సంపద. ఒకవేళ మనము ఈ ధనాన్ని, డబ్బును గనక ప్రేమిస్తుంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి ప్రేమించలేదు. ఈ ఎఫెసీ సంఘం మొదటి ప్రేమ కోల్పోవడానికి కారణం బహుశా ధనాన్ని ఎక్కువగా ప్రేమించుండొచ్చు. ఈ రోజుల్లో కూడా విశ్వాసులు ధనాన్ని ప్రేమిస్తూ ఆదివారం ఏమి వెళ్తామండి,
గుడికి ఏం వెళ్తాం, ప్రార్థనకి ఏం వెళ్తాం? ఆదివారం బాడుగులు పోతాయండి, ఆదివారం బేరాలు పోతాయండి, ఆదివారం వచ్చే ఆదాయం పోతుందండి. ఈ ధనాన్ని ప్రేమించి, డబ్బును ప్రేమించి దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఒక తప్పు నీ మీద మోపాల్సి వస్తుంది. ఏంటా తప్పు అంటే, మొదట నీకుండిన ప్రేమ నీవు కోల్పోయావు. ఒక సంఘములో ప్రేమ కోల్పోతే, ఏ ప్రేమ? దేవుణ్ణి ప్రేమించే విధానం కనుక కోల్పోతే ఏం జరుగుతుందో తెలుసా? సంఘము క్షేమాభివృద్ధి చెందదు. సంఘం ఏం చెందదండి? క్షేమాభివృద్ధి చెందదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:1. విషయము ఎరుగుదము, జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజల, సంఘములో ప్రేమ ఉంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘములో దేవుని ప్రేమ, సంఘం అంటే విశ్వాసులు దేవుణ్ణి ప్రేమించేవారైతే, దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చేవారైతే ఖచ్చితంగా ఆ సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, మన సంఘము ప్రేమలో వర్ధిల్లాలి. ఎఫెసీ సంఘంలో ఆ ప్రేమ తగ్గిపోయింది, మొదట ప్రేమ తగ్గిపోయింది. రాను సంఘము, ఎఫెసీ సంఘము బలహీనమైపోయింది. యోహాను ఒక ఉత్తరాన్ని రాయి. ఆ తర్వాత ప్రేమ వలన ఏం జరుగుతుంది? ఒకవేళ సంఘంలో ప్రేమ లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే, చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13:1 మనం చూస్తున్నట్లయితే, మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచెను గణగణలాడు తాళమునై యుందును. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రేమ లేకపోతే, ఒక సంఘానికి గనక దేవుని మీద ప్రేమ లేకపోతే మ్రోగెడు కంచు అంటే పైకి సౌండ్లు వస్తాయి కానీ మోగతుంది, కానీ దానివల్ల ఉపయోగం లేదు. గనగల్లాడు తాళం వల్లే ఉంటుంది కానీ ఉపయోగం ఉండదు. ఆ తర్వాత అది 2-3 వచనాలు అంటాడు కదా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, వేస్ట్గా. విశ్వాసులు దేవుని ప్రేమించే వారిగా లేకపోతే ఖచ్చితంగా ఆ సంఘము వ్యర్థమే, ఉపయోగం ఉండదు ఆ సంఘం వల్ల. ఇంకా యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, ప్రేమ గనక లేకపోతే సంఘంలో, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనని మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఎవరైతే ప్రేమించరో వారట అపవాది సంబంధం, వారు దేవుని సంబంధులు కాదు. ఈరోజు సంఘం అని చెప్పేసి మనం పేరు పెట్టేసుకున్నాం, లేదా ఈ బిల్డింగ్ కట్టేసుకున్నాం, మనం దేవుని ప్రేమించని వారంగా ఉన్నాము అని అనుకోండి, ఖచ్చితంగా మనము అపవాది సంబంధం. నీలో దేవుని ప్రేమ ఉండాలి, నువ్వు దేవుని ప్రేమించాలి. సంఘం అంటే విశ్వాసులు దేవుని ప్రేమించాలి. ప్రేమ లేకపోతే సంఘము క్షేమాభివృద్ధి అవ్వదు, వ్యర్థమే, మ్రోగెడు కంచులాగే ఉంటుంది. అపవాది సంబంధిగా సంఘము మారిపోతుంది. కాబట్టి ఈ సంఘము మీద, ఎఫెసీ సంఘం మీద ఒక నేరము, ఒక తప్పును దేవుడు మోపుతున్నాడు. ఏంటో తప్పు చెప్పండి? మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి. ఆ తర్వాత చూడండి 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను
చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. రెండవ తప్పు దేవుడు అంటున్నాడు, మొదట నీకుండిన క్రియలను నీవు వదలితివి. నువ్వు ఏ స్థితిలో పడ్డావో, ఏ స్థితిలో నుండి నువ్వు లేచావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మొదట్లో చాలా బాగా ప్రయాసపడి మంచి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్న ఈ సంఘము రాను రాను ఏమైపోయిందంటే ఆ క్రియలన్నీ కూడా పోయినాయి. ఆ భక్తి జీవితం అంతా కూడా పోయింది. ఇదంతా పోతే దేవుడు అంటున్నాడు కదా, మారు మనసు పొందావా సరే, లేకపోతే దీపస్తంభము మీద నుండి నేను నిన్ను పడవేస్తా. దీపస్తంభము అనేది ఘనతకు లేకపోతే వెలుగు, అంటే ఒక వెలుగు వెలిగాడ్రా అని చెప్పేసి అంటారు కదా. ఈ ఎఫెసీ సంఘము ఒక వెలుగు వెలిగిన సంఘంగా ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, ఆ దీపస్తంభమును దాని చోట నుండి నేను తీసివేస్తాను. ఇక తీసేస్తాడు, లేకుండా చేస్తాడు. హెచ్చరిక చేశాడు. ఎవరికి హెచ్చరిక చేశాడు చెప్పండి? ఎఫెసు సంఘానికి హెచ్చరిక చేశాడు. ఒకప్పుడు ఎన్ని మంచి సుగుణాలు మనం విన్నాం, ఆ సంఘంలో ఎన్ని మంచి లక్షణాలు మనం చూసాం. రాను 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 ఆ సంఘములో ప్రేమ చల్లారిపోయింది. మొదటి ప్రేమను కోల్పోయింది, మొదటుండిన క్రియలు కోల్పోయింది. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, మారు మనసు పొందాం. ఎంత చెప్పినా వింటామా మనం? సేవకుడు చెప్పినా వినో, తల్లిదండ్రులు చెప్పినా వినో. మనలో మూర్ఖత్వం ఉండిద్ది కదా. ఈ ఎఫెసీ సంఘం కూడా వినల. దేవుడు పనిమాల, దేవుడు రాసి తన సేవకుడైన యోహాను ద్వారా రాసి పంపిస్తే మారు మనసు పొందితే సరే, లేకపోతే లేదు అని చెప్పినా సరే ఈ సంఘము మారు మనసు పొందల. ఇప్పుడు ఎఫెసీ పరిస్థితి ఏంటి? ప్రజెంట్ ఎఫెసీ పరిస్థితి ఏంటి అని అంటే రాళ్ల దిబ్బ, పడిపోయిన శిథిలాలతో కూడిన పట్టణం. ఈ ఎఫెసీ పట్టణం ఇప్పుడు మీరు నెట్లో చూసినా కూడా ఎఫెసు పట్టణం అనేదే లేదు, ఎఫెసు ప్రాంతమే లేదు, ఎఫెసీ ఊరే లేదు, చివరికి ఎఫెసీ సంఘం కూడా లేదు. విశ్వాసులు ఏమైపోయారు, ఎటు చెదిరిపోయారు, వారు ఇంకా భక్తి చేశారో లేదో, ఏమైపోయిందో తెలియదు. రాళ్ల దిబ్బ, పిల్లులు ఉంటున్నాయి అక్కడ. పిల్లులు, ఏ మనిషి కూడా నివాసం చేయట్లా. మంచి చరిత్ర కలిగిన పట్టణం, మంచి ఒక వెలుగు వెలిగిన పట్టణం, ఒక మంచి ఆత్మీయత కలిగిన సంఘం. ఈరోజు ఎఫెసీ పట్టణం లేదు. ఇప్పుడు మనం వెళ్ళాము అనుకోండి, ఎఫెసీ దగ్గరికి వెళ్ళాము అనుకోండి, ఆ శిథిలం అయిపోయిన ఆ గుడి, శిథిలం అయిపోయిన ఆ యొక్క ఇల్లులు, ఇవే మనకి కనబడుతూ ఉన్నాయి. దేవుడు చెప్పగానే చెప్పాడు, మారు మనసు పొందితే సరే. ప్రియమైన దేవుని ప్రజలారా, తరువాత చాలా రాజ్యాలు దండెత్తి ఈ పట్టణం మీదకి దాడి చేసినాయి. దాడి చేసి ఈ పట్టణాన్ని దోచుకెళ్ళిపోయినాయి. భూకంపాలు వచ్చినాయి. భూకంపాలు వచ్చి ఈ పట్టణం పాడైపోయింది. ఒకవేళ కనుక దేవుడు మాట విని వారు లోబడి ఉండుంటే ఈరోజు ఆ సంఘం ఎంత దీవెనకరంగా ఉండగలిగేది. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎఫెసీ సంఘంతో మాట్లాడినట్లుగానే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందామా సరే, ఆ మొదటి క్రియలు చేశామా సరే, ఆ మొదటి ప్రేమను కలిగి ఉన్నామా సరే, లేకపోతే మన పరిస్థితి అయినా దేవుడు ఆ విధంగా చేయడానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి సంఘం అంటే ఏదో కట్టడాలో లేకపోతే ఏదో మంచి మంచి పేరు సంపాదించుకోవటం కాదు. విశ్వాసులు, అందులోని విశ్వాసులు ఒక మంచి ఆత్మీయ జీవితం కలిగి జీవించాలి. మన సంఘం ఆ విధంగా మార్చబడక ఈ ఎఫెసీ సంఘాన్ని ఒక మాదిరికరంగా, ఎఫెసీ సంఘానికి పంపిన ఆ ఉత్తరాన్ని మనకు పంపాడు అని మనం భావించి మనం కూడా సరి చేసుకుని మొదటి ప్రేమను కలిగి ఉందాం. దేవుని ప్రేమించుదాం.
దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. మొదట క్రియలు, మొదట ఏ విధంగా అయితే పరిచర్య పట్ల ప్రార్థనా జీవితం భారం కలిగి మనం జీవించేవారము, అట్టి భారాన్ని మనం కలిగి జీవించుదాం. నిశ్చయంగా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. అట్టి విధంగా మనం ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు నా సంఘం కదా, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కదా, కాపాడుకోవాలి అని ఉత్తరాన్ని పంపిస్తే ఏమాత్రం కూడా వినలేదు. ఇదిగో నా ప్రజలు కదా అని దేవుడు మాట్లాడుతుంటే మనం కూడా వినకుండా ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, మన పరిస్థితి ఏమవుతుందో. మాట వినటం శ్రేష్టం, దేవునికి లోబడడం శ్రేష్టం. మంచి క్రియలు కలిగిన సంఘం, కష్టపడే సంఘం, సహనము ఓర్పు కలిగిన సంఘం, దుష్టులను సహించలేని సంఘం, అపోస్తులు కాకుండా అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించే సంఘం, అబద్ధీకులను కనుక్కునే సంఘం, దేవుని నామము నిమిత్తము భారం భరించే సంఘం, అలసిపోని సంఘం, నికోలాయితులను ఉండని ద్వేషించే సంఘం. ఎంత మంచి సంఘం రాను 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 మొదటి ప్రేమ కోల్పోయింది, మొదటి క్రియలు కోల్పోయింది. ఇదిగో ఉపవాస ప్రార్థనలు, ఇదిగో శక్తివంతమైన ప్రార్థనలు, పరిచర్య, ఇవన్నిటి నీవు దూరం అవుతున్నావా? సంఘము గనక బలహీనమైపోతే, ప్రార్థించే సంఘం, ప్రజల క్షేమం కొరకు ప్రార్థించే సంఘం సరిగా లేకపోతే దేవుడు ఉగ్రత రావాల్సిన పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డ, ఒక ప్రాంతానికి ఒక సంఘము దేవుడిచ్చాడంటే ఆ ప్రాంత క్షేమం కొరకు ప్రార్థించాలి, ఆ ప్రాంతం కొరకు ప్రయాసపడాలి, నశించే వారిని రక్షణలోనికి నడిపించాలి. ఇదిగో సేవకుడు ఎంతో ప్రయాసపడ్డాడు, అపోస్తుడైన పౌలు ప్రయాసపడ్డాడు. ప్రయాసతో కట్టిన సంఘం ఈరోజు నిర్జీవమైపోయింది. దేవుడు చెప్పకనే చెప్పాడు, మారు మనసు పొందావా? సరే, నీ దీప స్తంభాన్ని నేను తీసివేస్తాను అన్నాడు. సంఘం అంటే మనుష్యులు, విశ్వాసులు, నీవు నేనే బిడ్డ. సంఘం అంటే మనం దేవుని ప్రేమించాలి. సుఖాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని కంటే సుఖభోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తే దేవుని ఎలా నీవు ప్రేమిస్తావు? నీ మోకాళ్ళు వంగుతున్నాయా? ప్రార్థనకి నీకు సమయం ఉంటుందా? దేవునికి నీకు సమయం ఉంటుందా? సుఖభోగాలకు సమయం ఉంటుందా? దేవుని ప్రేమించు, మొదటి ప్రేమ కలిగి ఉండు. బాప్తిసం పొందినప్పుడు, రక్షించబడినప్పుడు ఏ ఆసక్తి కలిగి ఉన్నావో ఆ మొదటి ప్రేమను నీవు కలిగి ఉండాలి. లేకపోతే నీ మీద తప్పు మోపాల్సి వస్తుంది.
ఆ మొదటి క్రియలను నీవు కలిగి ఉండాలి. మొదట ఎంత ఆసక్తిగా దేవుని మందిరానికి, సంఘానికి, పరిచర్యకు, ప్రార్థనలు వచ్చావు. ఆ మొదటి క్రియలు నీలో లేకపోతే ఇదిగో మారు మనస్సు పొందమని దేవుడు హెచ్చరిక చేస్తాడు. అది ఎఫెసీ సంఘమైన కావచ్చు, నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం అనే సంఘం కావచ్చు, బాపట్ల సంఘమే కావచ్చు, చీరాల సంఘమే కావచ్చు, అది ఏ సంఘమైనా కావచ్చు, దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఒకప్పుడున్నది కాదు, ఇప్పుడు ఏముంది, ఒకప్పుడున్నది ఏమైపోయింది, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు యేసయ్యా నా జీవితం నీ పాద సేవకి అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు యేసయ్యా నా జీవితం నీ పాద సేవకి అంకితం. పాడాలి. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకి అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే, ఆరిపోయినా నీ దీపమును వెలిగించినావే, సుడిగాలులే వీచినా నీ చాటున నన్ను దాచినావయ్యా, సుడిగాలులే వీచినా నీ చాటున నన్ను దాచినావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకి అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకి అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. పిలచుకుంటివే దూతలు చేయని నీ దివ్య సేవకు, పిలచుకుంటివే దూతలు చేయ నీ దివ్య సేవకు, మందసము మోసే అభిషేకమును
ఇచ్చినావయ్యా, మందసము మోసే ఆమె అభిషేకమును ఇచ్చినావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకి అంకితం. యేసయ్యా గ్లోరీ గాడ్, ఆమేన్. నీ పాద ఆడలి అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, విరిగి నలిగిన హృదయము నిత్యము నిన్ను సేవించుచు. యేసయ్యా ఆమేన్. నీ పాద ఆమేన్ చెప్పాలి అయ్యా, నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా 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 లోడ్ లోడ్ నీ పాద సేవకే, నీ పాద సేవకే నైనా ఇదిగో నా జీవితం, నా జీవితం అంకితం నైనా. యేసయ్యా యేసయ్యా బాబా బష్ యేసయ్యా ఇదిగో మొదటి ప్రేమ, మొదటి ప్రేమ. బిగ్గర చప్పట్లు కొడుతూ, బిగ్గర చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరచుగా. మొదటి ప్రేమ, మొదట నీకున్న ఆత్మీయత, మొదట నీకున్న ప్రేమ, మొదట దేవుని పట్ల నీకున్న ఆసక్తి, ఇదిగో మొదట నీకున్న క్రియలను దేవుడు కలగాలని ఆశపడుతున్నాడు బిడ్డ. ఇదిగో మరలా నీవు అటువంటి ఆప్యాయతలో, మొదట దేవుడికున్న నీకు ఆసక్తిలో కొనసాగాలని దేవుడు ఆశపడుతూ ఉండగా, ఇదిగో దేవుని శక్తి, ఇదిగో దేవుని శక్తి, ఇదిగో దేవునికి అభిషేకము మొదట నీకున్న ప్రేమను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నది. మొదటలో నీకున్న ఆసక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. మొదట నీకుండిన క్రియలను ఇవ్వడానికి దేవుడు ఇదిగో హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో మారు మనసు పొందినావా సరే, మారు మనసు పొందినావా సరే, నీ దీప స్తంభాన్ని తీసివేయాలనుకుంటున్నాడు. లేకపోతే ఇదిగో నీ దీప స్తంభాన్ని తీసివేయాలని ఆశపడుతున్నాడు. ఇదిగో ఆలోచన కలిగి ఉన్నాడు. వద్దయ్యా వద్దయ్యా, ఇదిగో మేము వెలగాలని ఆశపడుతున్నాం, ఇదిగో మరి దేదీప్యమానముగా వెలగాలని ఆశపడుతున్నాం అని దేవుని కోరు. ఒక తీర్మానం, ఒక తీర్మానం, ఒక సమర్పణ, ఇదిగో ఒక సమర్పణ, ఒక తీర్మానముతో మనం వెళ్దామా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, మొదట నీకుండిన ప్రేమ లేదని తప్పు మోపాల్సి వస్తుంది. మొదట నీకుండిన క్రియలు లేవని ఒక తప్పు మోపాల్సి వస్తుందని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సహోదరుడా, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మొదట నీకుండిన ప్రేమ, మొదట నీకుండిన క్రియలను కలిగి ఉండు.
దేవుడు నిన్ను వెలిగించడానికి ఆశపడుతున్నాడు. దేదీప్యమానముగా వెలగడానికి దేవుడు ఆశపడుతున్నాడు. సుడిగాలులే వీచినా నీ చాటున నన్ను దాచినావయ్యా. మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా. పాడదాం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకి అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, ఎఫెసు సంఘానికి ఒక పత్రికను రాయబడ్డారు.